ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో ఇటు డీఎంకే పార్టీ, అన్నా డీఎంకే పార్టీలే తప్ప అక్కడ బలమైన గ్రామ స్థాయిలో గానీ, జిల్లా స్థాయిలో గానీ, మండల స్థాయిలో గానీ ఇక్కడ అంతకన్నా 2 పార్టీలు తప్ప ఏదో ప్రత్యామ్నాయంగా ఏది పార్టీలు లేవు. ఎందుకంటే ఇటు అన్నా డీఎంకే అయితే జయలలిత గారు, ఎంజీ గారు ఒకప్పుడు ఈ పార్టీలు శాసించే స్థాయిలో ఉండేవి తమిళనాడులో. కాకపోతే ఇటు ఎంజీఆర్ గారు వెళ్ళిపోవడం, ఆ తర్వాత జయలలిత గారు పార్టీని టేకప్ చేయడం, ఆమె మరణాంతరం అనేది అన్నా డీఎంకే పార్టీకి పూర్తిగా దానికి ఒక స్టామినాను కోల్పోయింది తమిళనాడు. ఎందుకంటే అధికార పార్టీ అయినటువంటి ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడు రాజకీయాల్ని శాసిస్తున్నటువంటి డీఎంకే పార్టీ సంబంధించి ముఖ్యమంత్రి స్టాలిన్గా ఉన్నారు. కాకపోతే ఆ పార్టీకి సంబంధించి అనేక నెగెటివ్ అంశాలని ఇటు విజయ్ గారు మొన్న మానాడు సభలో ఆయన అలా సంబంధించి అక్కడ ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఏం చేశారంటే అంకుల్ అని ఒక ఎటకారంతో ఆయన విజయ్ గారు మాట్లాడిన మాటలు, ఎందుకంటే ఆయన ఆ స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి మాట గ్రామ స్థాయిలో డైరెక్ట్గా ఇది గ్రామ స్థాయిలో వెళ్ళిపోయిందనమాట.